ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా కొనసాగుతున్నది. ముఖ్యంగా ప్రజలందరూ కూడాను రీసర్వే సందర్భంగా అత్యధిక శాతం వచ్చినటువంటి సమస్యలు ఏంటంటే మాకు విస్తీర్ణం తగ్గింది అనేటటువంటిది ప్రధాన సమస్య. తరువాత మా తాలూకా పేరు సరిగ్గా పడలేదని, కొన్ని సందర్భాల్లో మా విస్తీర్ణము మా పక్క రైతు పేరున పడిపోయిందనేది, మరికొన్ని సందర్భంలో మా ఫోటో లేదనేది, ఇంకా మాది వారసత్వంగా భూమి వస్తే నాకు సంబంధించి అది కొనుగోలుగా పడిపోయింది అనేటటువంటి ప్రధాన కేటగిరీల్లో మాకు ఎక్కువగా సమస్యలు వచ్చాయి. కొన్ని గ్రామాల్లో డిఫామ్ పట్ట ఉంది కానీ మాకు రెవెన్యూ అకౌంట్స్లో మా పేరు నమోదు కాలేదని కొన్ని స్పెసిఫిక్ ఇష్యూస్ ఒకటారా వచ్చాయి. బట్ బై అండ్ లార్జ్ మాకు అధికంగా వచ్చిన మాత్రం విస్తీర్ణం మాకు తక్కువ పడింది అనేది వచ్చింది. ఈ సమస్యలన్నింటినీ కూడాను మాకు గౌరవ కలెక్టర్ గారు, అనకాపల్లి జిల్లా కలెక్టర్ మేడం గారు మొన్నే మాకు రెవెన్యూ కాన్ఫరెన్స్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మన సర్వే శాఖ వారు ఒక ఎస్ఓపి కూడా వీటికి ఇచ్చారు. ఆ ఎస్ఓపి ప్రకారం ఈ రీసర్వేకి సంబంధించినటువంటి సమస్యల్ని ఎలా పరిష్కరించాలో కూడా చక్కగా విశదీకరించారు. అందరు విలేజ్ సర్వేర్లకి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈ గ్రామ సభల్లో వచ్చినటువంటి విన్నపాల మీద ఎస్ఓపి ప్రకారం ఈ చెట్టు చివరి గ్రామ సభ నుంచి 15 రోజుల వరకు పరిష్కరించడానికి అన్ని చర్యలు తీసుకుంటాము. ముఖ్యంగా రైతులు సమక్షం